తలపోసినారు సార్. అంటే మొదటి విషయమో వైసీపీలో ఇప్పుడు మొన్న కూడా విజయసాయి రెడ్డి లాంటి వ్యక్తి బయటకు వచ్చాక ఇప్పుడు ఆయన చేసిన ఆరోపణలు అంతకుముందు ఉన్న వాళ్ళు దూరం అవటం ఇవన్నీ చూశాక జగన్ రెడ్డి సరే జగన్ రెడ్డి అంటే కూడా తప్పేం లేదు. ఇంగ్లీష్ మీడియాలో జగన్ రెడ్డి అంటుంటారు, దాన్ని ఏదో తెలుగులో అదొక ఇదేదో ప్రయోగంలాగా జగన్. ఇక్కడ ఆయన తను ఒక్కడన్న పద్ధతిలో తన పార్టీని నడపటం, మిగతా వాళ్ళందరూ సలహాదారులు సహాయకులు మాత్రమే అన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీని మళ్ళీ నిలబెట్టాలి, దాన్ని పునరుత్తేజపరచాలి, ఈ ఒక విధమైన స్తబ్దత నుంచి మేల్కొల్పాలంటే కూడా జగన్ రంగంలోకి రావాల్సిందే. కానీ జరుగుతుంది ఏంటంటే ఆయన ఇప్పుడు కూడా తన భవంతికి పరిమితమై అక్కడే సమావేశాలు జరుపుకుంటూ అసెంబ్లీకి కూడా రాకుండా దీని అంతటి వల్ల తీవ్ర అసంతృప్తి, కొరత ఉంది, గ్యాప్ కూడా ఉంది. గ్యాప్ కూడా ఎవరు ఇటు చంద్రబాబు ఇటు పవన్ కళ్యాణ్ అంటే ఈ సమయంలో 2 సార్లు ఆయన ప్రకటించారు నేను వస్తానని, సంక్రాంతికే వస్తాను, ఒక్కొక్క ఊర్లో 2-3 రోజులు ఉంటాను, బహుశా ముందే కావచ్చు, ఇలా అనేకం చెప్పారు. అంతకుముందు నవరత్నాలు ప్రకటించిన యాత్రలు అవన్నీ చాలా సుదీర్ఘ. అలా చెప్పిన ప్రతిసారి ఒక సినిమా రిలీజ్ అవుతుంది. సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ వచ్చాడు. అదే సంక్రాంతి ఇప్పుడు మొన్న ఈయన వికీ కౌశల్ సినిమా చావా వచ్చింది. సో మరి ఈసారి అన్నా ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఈ సమయంలో పల్నాడుని ఎంచుకోవడం కూడా చాలా ముఖ్యమైనది. నిన్ననే నేను గుంటూరుకు చెందిన ఒక మాజీ మంత్రి వాళ్ళ నాన్న సహచరుడితో మాట్లాడుతుంటే గుంటూరు జిల్లాలోనే నిజమైన హోరాహోరీ పోరాటం టీడీపీ వైసీపీ మధ్యలో జరుగుతుంది. మిగిలిన అన్ని చోట్ల ఇంట్రెస్టింగ్ అండి. అంతే కదా. గుంటూరు జిల్లాలో, అందులో పల్నాడులో ఇప్పుడు బ్రహ్మానందరెడ్డి సుదీర్ఘకాలం పాలించినప్పటికీ అక్కడ 3 కులాలకు లేదా 3 సామాజిక వర్గాలకు ప్రాతినిధ్యం ఉంటుంది. ఇందులో బ్రహ్మానందరెడ్డి తనకు ఇంకెవరో రఘురామయ్య గారిని జరిపినట్టు పైకి కనిపిస్తున్నా ఇంకొక సెక్షన్ను ముందుకు తెచ్చి చేసేవారు. ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి తరఫున మాట్లాడే వాళ్ళని చూసినా పేర్ని నాని, అంబటి రాంబాబు మొత్తం ఒక మీకు చాలా స్పష్టంగా ముద్ర కనిపిస్తుంది. కాబట్టి పల్నాడును ఆయన ఎంచుకోవడం అన్నది వ్యూహాత్మకమైన ఎంపిక. అందులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉదంతం మనకు గుర్తొస్తుంది కదా. వాళ్ళు పిన్నెల్లి అంటే ఇది ఊరు అనుకోండి, పిన్నెల్లి ఊరి వాళ్ళు వస్తే 400 మంది వాళ్ళతో మాట్లాడుతూ నేను వస్తున్నానని చెప్పాడు. నిజంగా జగన్ ఈసారి రంగప్రవేశం చేయబోతున్నారా, చేస్తే ఆయన ప్రత్యక్షంగా వచ్చి ఎదుర్కొన్నప్పుడు వీళ్ళ స్పందనలు ఎలా ఉంటాయి, ఆంక్షలు ఎలా ఉంటాయి, ఇలా చాలా విషయం అంటే హీట్ ఎక్కుతుంది. పైగా ఇది జనసేన వేడుక, ఇది దీని మీద అంత ఫోకస్ ఉన్న సమయంలో తను రావడానికి గురించి కూడా ఈ సమయాన్ని ఎంచుకొని ప్రకటించడం కూడా, అంటే పవన్ ఏ విధంగా పిఠాపురం పవన్కు ముఖ్యమో జగన్మోహన్ రెడ్డికి పల్నాడు అటువంటిదే. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక కీలకమైన ఘట్టం మళ్ళీ దీంట్లోకి ప్రవేశిస్తున్నాయని మనకు అనిపిస్తుంది. ఇంకోటేమో ఎన్డీఏ వాళ్ళు పవన్ కళ్యాణ్ రాయబారి అనుకుంటే, మరి డిఎంకే వాళ్ళు పని కట్టుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డిని అక్కడికి వాళ్ళ ఎంపీని పంపించి రమ్మని చెప్పడం ఈ చాలా తక్కువ కదా. జాతీయ నాయకులతో ఇతర పార్టీలతో జగన్ ఇంటరాక్షన్ ఆయన వద్దనుకుంటే కలిసి ఉండేవాడు కాదు. ఆయన కలిసి ఆ వార్తకు ప్రచారం ఇచ్చాడంటేనే బీజేపీకి కూడా ఆయన సిగ్నల్ పంపిస్తున్నాడు, నాకు రెండో వైపు నుంచి కూడా ఆఫర్స్ ఉన్నాయి. రెండవది చంద్రబాబు లాగే ఆయన కూడా ఈ నియోజకవర్గాల పునర్విభజన ఈ అంశం గురించి కూడా ప్రస్తావించి వదిలేశాడు. అది ఇట్లా ఉంది, దీన్ని మీరు చేసేటైతే శాస్త్రీయంగా చేయాలి అని ఒక మాట అనున్నాడు ఇప్పటికీ. సో కేటీఆర్ కూడా అన్నాడు మేము పోతాము అని చెప్పాడు. రేవంత్ రెడ్డి ఏమో పిలవలేదు, రేవంత్ రెడ్డి కూడా పెడుతున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూడా నిన్న ఢిల్లీలో ఆయన కలుసుకున్నప్పుడు నేను కూడా వెళ్తానని చెప్పారు. బహుశా దక్షిణాది రాజకీయాల రాయబారిగా పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఒక జెండా ఎగరేస్తే, రెండో వైపు నుంచి ఇండియా లేకపోయినా బీజేపీయేతర పార్టీలు, అందులో సదరన్ పార్టీలు చెన్నై నుంచి అది మొదలు పెడతాయని మనం భావించవచ్చు. అది పల్నాడు టు చెన్నై. మరి చెన్నై వెళ్తాడా లేదా జగన్ తెలియదు, కానీ నిజంగా ఆయన పల్నాడు వెళ్ళి ఎలాంటి సంకేతాలు ఇస్తాడు, పార్టీకి మళ్ళీ కాస్త ఉత్సాహం నింపి నేను వస్తాను మీతో పాటు అని ఎందుకు అవసరం అవుతుందంటే, ఇది ఒకటి పార్టీకి ఇవ్వడానికి, రెండవది కేసులు పోసాని దగ్గర నుంచి పేర్నాని వరకు అన్నీ ఉన్నవి, ఇంకా రాబోయేవి చాలా ఉన్నాయి. అది గనులకు సంబంధించి అది ఇవన్నీ వీటిలో కూడా నిలబెట్టడం అనేది కూడా ఒక ముఖ్యమైన అంశం అవుతుంది. మరి ఏం చెప్తాడో వీ హ్యావ్ టు సీ అక్కడికి వెళ్ళిన